హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం డెత్స్ గేమ్ అనే కొరియన్ డ్రామా పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ని ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా పార్ట్ 2 గురించి తెలుసుకుందాం రండి. పార్ట్ 1 ఎండింగ్ లో చోయి తన చో బాడీలో ఉన్నప్పుడు ఒక లాకర్ లో దాచిన డబ్బుని మళ్ళీ ఇంకొకరి బాడీలోకి వెళ్ళి తీసుకొచ్చాను అనుకుని చావు దేవతని షూట్ చేయమని అడుగుతాడు కదా. అప్పుడే ఆ చావు దేవత ఒక చిన్న స్మైల్ ని ఇచ్చి చోయిని షూట్ చేస్తుంది. కానీ ఈసారి చోయి ఒక చిన్న పిల్లాడి బాడీలోకి ఎంటర్ అవుతాడు. అది తెలియగానే చోయికి ఎక్కడా లేని టెన్షన్ అనేది పట్టుకుంటుంది. ఎందుకంటే చోయి లాకర్ లో దాచిన డబ్బును కేవలం 1 వీక్ మాత్రమే ఆ లాకర్ లో ఉంచుతారు. ఒకవేళ చోయి 1 వీక్ లో ఆ లాకర్ లో ఉన్న వస్తువుల్ని తీసుకోకపోతే గవర్నమెంట్ లాకర్ లో ఏది ఉన్నా సరే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. ఇప్పుడు చోయి 1 వీక్ లో పెరిగి పెద్దోడయ్యి ఆ లాకర్ దగ్గరికి వెళ్లి డబ్బుని తీసుకోలేడు కదా. సో దాంతోనే చోయి ఆ డబ్బు పోతుందని తెలిసి ఆ డబ్బుని తలుచుకుంటూ గుక్క పెట్టి మరీ ఏడుస్తాడు. దీని తర్వాత చోయికి ఆ చిన్న పిల్లాడి పేరెంట్స్ గురించి తెలుస్తుంది. ఆ పిల్లాడి పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి కూడా ఆ పిల్లాడిని పట్టుకుని చావగొడతారు. అలాగే ఈ పిల్లాడికి సరిగ్గా తిండి పెట్టకుండా అతన్ని ఏడిపిస్తూనే ఉంటారు. ఎందుకో తెలియదు కానీ ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా ఆ పిల్లాడిని చూస్తేనే పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఫైనల్ గా ఒక రోజు ఆ పిల్లాడిని చంపేస్తారు. దాంతోనే చోయి మళ్ళీ ఆ చావు దేవత దగ్గరికి వెళ్తాడు. ఇప్పటి వరకు చోయి వేర్వేరు మనుషుల బాడీలోకి వెళ్లి వాళ్ళ సిచ్యువేషన్స్ ని చూసినా కానీ మనోడికి తను ఎంత అదృష్టవంతున్నా అనేది అర్థం కాదు. చోయి తండ్రి అతని చిన్నతనంలోనే చనిపోతే చోయి మాము నాన్న రకాలుగా కష్టపడి చోయిని పెంచి పెద్ద చేస్తుంది. ఆమె ఎప్పుడూ కూడా తన కొడుకు తనకి భారం అని అనుకోకుండా అతన్ని ఎప్పుడు కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి చోయికి తల్లి అవ్వడం అతని అదృష్టం. కానీ చోయి లాంటి కొడుకు ఉండడం మాత్రం అతని తల్లి దురదృష్టం. చోయికి మాత్రం ఇవేమి కూడా మైండ్ లో ఉండవు. అతను కేవలం మళ్ళీ చనిపోయి ఇంకొకరి బాడీలోకి వెళ్లి ఆ డబ్బుని తీసుకుని లైఫ్ ని సెట్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే అతను తనని షూట్ చేయమని చావు దేవతని అడుగుతాడు. అప్పుడే ఆమె ఈసారి చోయిని షూట్ చేసే ముందు అతనికి ఒక చిన్న వార్నింగ్ అనేది ఇస్తుంది. అలాగే ఆమె చోయి తోటి నువ్వు ఎవరినైనా చంపాలని ట్రై చేస్తే నేను అసలు ఊరుకోను, నిన్ను ఆపడానికి నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆపుతా అని చెప్పి చోయిని షూట్ చేస్తుంది. చావు దేవత అంతలా వార్నింగ్ ఇచ్చినా కూడా చోయి దాని గురించి పెద్దగా పట్టించుకోడు. నెక్స్ట్ చోయి ఇంకొకరి బాడీలోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు చోయి లాకర్ లో ఉన్న డబ్బును తీసుకోవడానికి కేవలం ఒక పావు గంట మాత్రమే మిగిలి ఉంటుంది. ఇప్పుడు చోయి ఆ లాకర్ ఉన్న స్టేషన్ ముందే నిలబడి ఉంటాడు. సో దాంతోనే చోయి చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ ఆ లాకర్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను ఆ డబ్బులను కూడా తీసేసుకుంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఆర్బు వచ్చి ప్రస్తుతం చోయి ఉన్న బాడీ ఎవరిది, అతను ఏం చేస్తూ ఉంటాడని చోయికి చూపిస్తుంది. ఇప్పుడు చోయి జాంగ్ అనే వ్యక్తి బాడీలో ఉంటాడు. జాంగ్ ఒక మోడల్. అలాగే ఇతని దగ్గర కావాల్సినంత డబ్బు అనేది ఉంటుంది. అలాగే ఇతను చాలా అందంగా కూడా ఉంటాడు. అది కాక ఇతని లైఫ్ స్టైల్ చాలా రిచ్ గా ఉంటుంది. దాంతోనే చోయి ఇతని బాడీలోనే తన లైఫ్ ని గడుపుతూ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అవుతాడు. జాంగ్ కి ఒక అన్నయ్య కూడా ఉంటాడు. అతనికి ఒక కాఫీ షాప్ ఉంటుంది. ఆ కాఫీ షాప్ కి చోయి గర్ల్ ఫ్రెండ్ జీసు వస్తూ ఉంటుంది. ప్రస్తుతం జీసు ఒక పెద్ద రైటర్ అవుతుంది. ఇక్కడే చోయికి జీసు గురించి పూర్తిగా తెలుస్తుంది. స్టార్టింగ్ లో చోయి జీసుని ఇంకో వ్యక్తితో చూసి ఆమె డేట్ కి వెళ్ళిందని అనుకుంటాడు కదా. యాక్చువల్ గా అతను జీసు వాళ్ళ బ్రదర్. అలాగే జీసు చోయికి కొంత మనీని ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమని చెప్తుంది కదా. ఇన్ఫాక్ట్ ఆ మనీని జీసు ఒక కాంపిటీషన్ లో గెలుచుకుని వచ్చిన డబ్బుల సగాన్ని చోయితోటి షేర్ చేసుకుంటుంది. బట్ చోయి మాత్రం ఆమెతో బ్రేకప్ చెప్పేసి పెద్ద పుడింగ్ లాగా చనిపోతాడు. ఇప్పుడు జాంగ్ కాఫీ షాప్ లోనే ఉంటాడు. అలాగే అతను జీసు దగ్గరికి వెళ్లి తనని తాను జాంగ్ గా జీసుకి పరిచయం చేసుకుంటాడు. నెక్స్ట్ అతను జీసు తోటి నా దగ్గర ఒక స్టోరీ ఉందని చెప్పి తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి, చావు దేవత గురించి, అలాగే 12 సార్లు చనిపోయి మళ్ళీ మళ్ళీ పుట్టడం గురించి జీసుకి చెప్తాడు. ఈ స్టోరీ జీసుకి బాగా నచ్చేస్తుంది. దాంతో వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు చోయి ఏదోలాగా జీసుని కలుసుకోవడంతో తను మళ్ళీ జీసుతోటి ప్రేమలో పడి ఆమెతో తన లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటాడు. ప్రస్తుతం జాంగ్ దగ్గర మనీ ఫేమ్ ఉండడంతో జీసు జాంగ్ బాడీలో ఉన్న తనని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందని చోయి అనుకుంటాడు. నెక్స్ట్ అతను తన తల్లికి ఎటువంటి కష్టం రాకూడదని భావించి లాకర్ లో నుండి తీసిన మనీని తన తల్లి ఇంటికి తీసుకెళ్లి ఆమె ఇంట్లో లేని టైం చూసుకుని ఆ డబ్బుని ఆమె ఇంట్లో పెట్టి వచ్చేస్తాడు. అలాగే ఈ డబ్బు ఉంటే తన తల్లి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆమె లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుందని చోయి అనుకుంటాడు. దీని తర్వాత వన్ డే చోయి జీసుకి నిజం చెప్పాలని డిసైడ్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్లి, జీసు నేను చోయిని, నేను నీకు ఒక స్టోరీని చెప్పాను కదా, అది నా స్టోరీనే. చావు దేవత మళ్ళీ నాకు ఛాన్స్ ని ఇచ్చి 12 సార్లు బ్రతికేలాగా చేస్తుంది. నేను ఆల్రెడీ 6 లాగా బ్రతికి మళ్ళీ చనిపోయానని జీసుతోటి అంటాడు. అది విని జీసు షాక్ అయిపోతుంది. అప్పుడే చోయి జీసు నువ్వు నన్ను క్షమించు, నేను నిన్ను వదిలేసి చావకుండా ఉండాల్సిందని అంటాడు. అదంతా విని జాంగ్ చెప్పేదంతా కూడా నిజమని జీసుకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఆమె చాలా బాధపడి చోయి తోటి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే సడన్ గా ఒక కారు వచ్చి వీళ్ళిద్దరిని గుద్దేస్తుంది. ఈ కారు క్రాష్ లో జీసు అక్కడికక్కడే చనిపోతుంది. అప్పుడే ఆ కారులో నుండి తేకాంగ్ కంపెనీ CEO పెద్ద కొడుకు తేవు బయటకు వస్తాడు. అప్పుడే తేవుకి జాంగ్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిసి
చేసి అతని దగ్గరికి వెళ్లి అతను ముక్కు మూసి మరి జాంగ్ ని చంపేస్తాడు. తేవు జాంగ్ ఒక్కడనే కాదు, ఇప్పటి వరకు అతను చాలా మందిని చంపుతాడు. ఫస్ట్ ఇతను తన తమ్ముడు జింతే తన సీఈఓ పొజిషన్ కి అడ్డు వస్తున్నాడని చెప్పి ప్లేన్ క్రాష్ చేసి మరీ చంపేస్తాడు. ఆ క్రాష్ జరిగినప్పుడు చోయి జింతే బాడీలోనే ఉంటాడు. అంతేకాకుండా ఇతను సాంగ్ కి 300 కోట్లు ఇస్తానని చెప్పి అతన్ని 8000 కిలోమీటర్ల పై నుండి దూకమని అంటాడు. సాంగ్ ప్లేన్ లో నుండి పారాషూట్ లేకుండా కిందకి దూకి నేలపై పడి పచ్చడైపోతాడు కదా, ఆ టైంలో కూడా చోయి సాంగ్ బాడీలోనే ఉంటాడు. యాక్చువల్ గా తేవు తన తమ్ముడు చావు వార్త నుండి మీడియాని డైవర్ట్ చేయాలని చెప్పి దానికంటే క్రేజీ వార్త సర్క్యులేట్ అవ్వాలని చెప్పి సాంగ్ చనిపోయేలాగా చేస్తాడు. ఇదే కాకుండా ఈ ఎంఎంఏ ఫైటర్ ని హిట్ అండ్ రన్ కేసులో ఇరికించి అతను మర్డర్ కేసులో జైలుకి వెళ్లేలాగా చేసింది కూడా తేవునే. అలాగే చో బయటికి వచ్చి ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనని భయపడి చోని అతని సెల్మేట్ తోటే చంపించేస్తాడు. అప్పుడు కూడా చోయి చో బాడీలోనే ఉంటాడు. ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే తేవు తన తమ్ముడిని చంపే పని బాస్ గర్ల్ ఫ్రెండ్ ని లేపుకుపోయిన వ్యక్తికి అప్పగిస్తాడు. అలాగే ఇతను చోయిని ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ చేస్తాడు. అలాగే ఇతను చోయి చావుకి ఒక రకంగా కారణమవుతాడు. అంటే ఇప్పటి వరకు తేవు చంపిన వాళ్ళందరితో కూడా చోయికి ఏదో రకంగా సంబంధం ఉంటుంది. ఇప్పుడు తేవు జీసుని చంపేశాడు కదా, సో దాంతోనే చావు దేవత నువ్వు ఎవరిపైన రివెంజ్ తీర్చుకోకూడదని చోయికి వార్నింగ్ ఇచ్చి మరి అతన్ని జాంగ్ బాడీలోకి పంపిస్తుంది. ఇప్పుడు జాంగ్ చనిపోవడంతో చోయి మళ్ళీ చావు దేవత దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్ గా చోయి జాంగ్ లాగా బ్రతికి జీసు దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే అతను రోడ్డు పైన జీసుని ఆపి ఆమెకు నిజం చెప్పకుండా ఉండేవాడు. ఇదే కనుక జరిగి ఉంటే జీసు ఆ యాక్సిడెంట్ లో చనిపోయి ఉండేది కాదు అని చోయి అనుకుంటాడు. ఇప్పుడు చోయి జీసు గురించి తలుచుకుని చాలా బాధపడి గట్టిగా ఏడ్ చేస్తాడు. ఇప్పుడు తను వేరు వేరు బాడీస్ లోకి వెళ్లి మళ్ళీ చనిపోవడానికి జీసు చావుకి కారణం ఆ చావు దేవత కాబట్టి ఇతను ఆ చావు దేవతకి గనాన్ని గురిపెట్టి ఆమెను షూట్ చేస్తాడు. దీని తర్వాత చోయి భూమిపైకి వెళ్లి ఏదోలాగా జీసుని చంపిన వ్యక్తి పైన రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి ఆ గన్ తోటి తను షూట్ చేసుకుంటాడు. కానీ ఆ గన్ పేలదు. అప్పుడు ఆ చావు దేవత చోయి దగ్గరికి వచ్చి అతను తన పైన ఉపయోగించిన బుల్లెట్ ని రీసైకిల్ చేసి దాంతోనే చోయిని షూట్ చేస్తుంది. దాంతోనే అతను జంగ్ అనే వ్యక్తి బాడీలోకి ఎంటర్ అవుతాడు. జంగు ఒక పెద్ద పెయింటర్. ఇతనికి చిన్నప్పటి నుండి కూడా పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. ఇతను ఏ బొమ్మని అయినా సరే అది చూడడానికి రియల్ గా కనిపించేలాగా డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. కానీ ఇతని టాలెంట్ ని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతారు. దాని కారణంగానే ఇతను ప్రతి పెయింటింగ్ కాంపిటీషన్ లో ఓడిపోతూ ఉంటాడు. వన్ డే జంగు రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు ఎవరో కానీ బిల్డింగ్ పై నుండి కిందకి దూకి ఒక కార్ మీద పడి సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఆ సీన్ జంగు మైండ్ లోనే ఉండిపోతుంది. ఈ ఇన్సిడెంట్ కారణంగా జంగు తనలో ఉన్న క్రియేటివిటీ మొత్తాన్ని కూడా బయటికి తీస్తాడు. ఇతను చనిపోయిన వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అతని రక్తంతోనే అతని బొమ్మని గీస్తాడు. నెక్స్ట్ జంగు ఆ పెయింటింగ్ ని ఆక్షన్ లో పెడతాడు. అప్పుడు ఆ పెయింటింగ్ భారీ మొత్తానికి అమ్ముడిపోతుంది. దాంతోనే జంగు ఫస్ట్ టైం సక్సెస్ ని చూస్తాడు. ఇప్పుడు జంగు రక్తంతోనే పెయింటింగ్లు వేసి తను ఇంకా గొప్ప పెయింటర్ ని కావాలని డిసైడ్ అవుతాడు. అప్పటి నుండి ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయడం, తర్వాత వాళ్ళని భయంకరంగా టార్చర్ చేసి చంపి వాళ్ళ రక్తం తోటి అండ్ వాళ్ళ అరుపుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెయింటింగ్లు వేస్తూ ఉంటాడు. అలాగే బ్లడ్ తోటి వేసిన ఈ పెయింటింగ్స్ ని కొన్ని 100 కోట్లకి అమ్మేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు జంగు దాదాపుగా ఒక 15 మందిని చంపేస్తాడు. జంగు ముందు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని కట్టేసి తర్వాత అతని చుట్టూ పేపర్స్ ని పెట్టి కిడ్నాప్ చేసిన వ్యక్తిని తన దగ్గర ఉన్న పనిముట్లతోటి టార్చర్ చేసి మరీ చంపుతూ ఉంటాడు. అప్పుడు చనిపోయిన వ్యక్తి బ్లడ్ అతని చుట్టూ ఉన్న పేపర్స్ పైన పడుతుంది. అప్పుడు జంగు ఆ బ్లడ్ ని బ్యాక్గ్రౌండ్ గా చేసుకుని చనిపోయిన వ్యక్తి రక్తంతో అతని డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు చోయికి జంగు గురించి తెలిసి అయినా నేను ఈ సైకోనా కొడుకు బాడీలోకి ఎందుకు వచ్చానని చెప్పి కొంచెం వర్రీ అవుతాడు. అలాగే జంగుకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనే విషయం గురించి కూడా చోయికి తెలుస్తుంది. ఇప్పుడు జంగు దగ్గర 1 మంత్ కంటే ఎక్కువ టైం అనేది ఉండదు. ఇప్పుడు చోయి కనుక తేవుని చంపాలంటే ఇతనికి కేవలం 1 మంత్ మాత్రమే టైం అనేది ఉంది. ఒకవేళ చోయి 1 మంత్ లో తేవుని చంపలేకపోతే అతను చనిపోయి మళ్ళీ చావు దేవత దగ్గరికి వెళ్లి ఆ తర్వాత ఇంకో వ్యక్తి బాడీలోకి వెళ్లాల్సి ఉంటుంది. సో దాంతోనే చోయి తేవుని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చంపాలని చెప్పి డైరెక్ట్ గా తేవు ఆఫీస్ కి వెళ్తాడు. కానీ తర్వాత తేవుని మీట్ అవ్వడం చాలా కష్టమని చోయికి అర్థమవుతుంది. బట్ చోయికి అదృష్టం ఎక్కువైపోయి తేవుని జంగుని వెతుక్కుంటూ అతని దగ్గరికి వస్తాడు. ఒకసారి జంగు ఒక 5గురిని చంపి వాళ్ళ రక్తంతో ఒక పెద్ద పెయింటింగ్ ని వేస్తాడు. ఇప్పుడు ఆ పెయింటింగ్ తేవుకి బాగా నచ్చేస్తుంది. దాంతో అతను ఆ పెయింటింగ్ ని కొనుక్కుందామని చెప్పి దాని ఓనర్ అయిన జంగుని మీట్ అవ్వడానికి వస్తాడు. తేవు కూడా జంగులాగా ఒక సైకోని. తేవు చిన్నతనంలో ఉన్నప్పుడు అతను ఒక చిన్నపిల్ల ఏడుస్తుందని చెప్పి ఆ పిల్లని చంపడానికి ట్రై చేస్తాడు. అలాగే ఇతనికి ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని చంపాలని అనిపిస్తూ ఉంటుంది. ఇతనికి ఆ తాడు వచ్చిన ప్రతిసారి కూడా ఇతను తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి డ్రగ్స్ ని వాడతాడు. అలాగే ఆ డ్రగ్స్ మత్తులో కారుని ఫాస్ట్ గా నడిపి తనకి కనిపించిన వాళ్ళని గుద్ది వాళ్ళని చంపేసి తర్వాత ఆ యాక్సిడెంట్ కేసుని ఎవరిపైన వేసి తను మాత్రం ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడు. అలాగే తేవు చోని జైలుకి పంపిస్తాడు. అలాగే జాంగని జీసుని చంపిన కేసులో తన లాయర్ని ఇరికిస్తాడు.
ఉంటాడు. తేవు ఒక సైకో అనే విషయం గురించి తన తమ్ముడికి కూడా తెలుసు. సో దాంతోనే తేవు తన తమ్ముడిని చంపేస్తే తన సీక్రెట్ అండ్ సీఈఓ పొజిషన్ రెండు కూడా సేఫ్ గా ఉంటాయని తన తమ్ముడిని చంపేస్తాడు. అప్పుడే తేవు డాడీకి కూడా తేవు ఒక సైకో అనే విషయం గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు తన గురించి తన తండ్రికి తెలిసిపోవడంతో తేవు తన డాడీ దగ్గరికి వెళ్లి నేను నిన్ను కూడా చంపడానికి వెనకాడనని అతనికి వార్నింగ్ ఇస్తాడు. ప్రస్తుతం తేవు పెయింటింగ్ కొనడానికి వచ్చి జంగు తోటి ఆ పెయింటింగ్ ని తనకి అమ్మమని అంటాడు. అప్పుడే జంగు నేను ఆ పెయింటింగ్ ని స్వయంగా తీసుకొచ్చి మీకు ఇస్తా అని చెప్పి తేవు అడ్రస్ ని తీసుకుంటాడు. తేవు ఇంటి దగ్గరే అయితే అతన్ని తేలిగ్గా చంపొచ్చని జంగు బాడీలో ఉన్న చోయి అనుకుంటాడు. అదే టైంలో తేవు డ్రగ్స్ ని తీసుకుని చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇద్దరు పోలీసులు తేవు ర్యాష్ డ్రైవింగ్ ని చూసి అతన్ని ఆపుతారు. దాంతోనే తేవుకి పెద్ద కోపం వచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక పోలీసు నన్ను ఆపుతాడా అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ని పెద్ద కొట్టుడు కొట్టి తర్వాత ఆ పోలీసు పై అధికారికి కాల్ చేసి ఆ పోలీస్ పైన కంప్లైంట్ ఇచ్చి మరి అక్కడ నుండి వెళ్తాడు. నెక్స్ట్ జంగు తేవు ఇంటికి వెళ్లి అక్కడ ఎటువంటి సీసీటీవీలు లేకపోవడం గమనించి తేవు ఇంటికి వచ్చిన వెంటనే అతన్ని చాలా తేలిగ్గా కిడ్నాప్ చేసి తన ప్లేస్ కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ జంగు తేవుని టేబుల్ పైన కట్టేసి అతన్ని ముక్కలు ముక్కలుగా కోసి అతన్ని చంపాలని అనుకుంటాడు. కానీ అప్పుడే సడన్ గా జంగు తనకి ఉన్న హెల్త్ ప్రాబ్లం కారణంగా స్పృహ తప్పి పడిపోతాడు. సో దాంతోనే తేవు జంగుని అతని పద్ధతిలోనే చంపాలని డిసైడ్ అవుతాడు. తేవు ఒక సైకో అయినా సరే అతనికి ఇప్పటి వరకు మనుషుల్ని జంగు చంపినట్టు చంపొచ్చు అనే ఐడియానే రాదు. అప్పుడే తేవు నేను అనవసరంగా ఇప్పటి వరకు మనుషులకి యాక్సిడెంట్స్ చేసి నా ప్లేస్ లో ఇంకొకరిని ఇరికించి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాను అని అనుకుంటాడు. అలాగే నేను కూడా ఇటువంటి సెట్టింగ్ ని ఏర్పాటు చేసుకుంటే నాకు నచ్చినప్పుడు నచ్చిన మనిషిని నచ్చినట్టు చంపొచ్చు అని తేవు భావిస్తాడు. నెక్స్ట్ ఇతను జంగుని టేబుల్ కి కట్టేసి అతని కాళ్ళు చేతులు అతని ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా నరికేసి జంగుని చాలా దారుణంగా చంపేస్తాడు. సో దాంతోనే చోయి మళ్ళీ ఆ చావు దేవత దగ్గరికి వెళ్తాడు. ఈసారి జంగు బాడీలో ఉన్న చోయి చాలా దారుణంగా చనిపోవడంతో అతను చావు దేవత దగ్గరికి వెళ్ళినా కానీ ఇంకా భయపడుతూనే ఉంటాడు. అది చూసి ఆ చావు దేవత నవ్వుకుంటుంది. అలాగే ఆమె చోయి తోటి నీకు బ్రతకడం రాదు, చావడం రాదు, ఆఖరికి చంపడం కూడా రాదా అని అంటుంది. అది విని చోయి గట్టిగా నవ్వుతాడు. యాక్చువల్ గా చోయి కావాలనే తేవు చేతిలో చనిపోతాడు. తేవుని చంపడం అంత ఈజీ కాదు అని చోయి కూడా తెలుసు. సో అందువల్లే అతను ఇంకొకరి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత తేవు పైన రివెంజ్ తెచ్చుకోవాలని ప్లాన్ వేసి చనిపోతాడు. అప్పుడే చావు దేవత చోయిని షూట్ చేస్తుంది. దాంతోనే చోయి ఇంకొకరి బాడీలోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు చోయి ఎంటర్ అయిన బాడీ ఒక పోలీస్ ఆఫీసర్ది. ఇది తెలియగానే చోయి తను తేవుని చంపడానికి తన పొజిషన్ తనకి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటాడు. ఇంతకీ పోలీస్ ఆఫీసర్ ఇంకెవరో కాదు, తేవు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు తేవుని ఆపారు కదా, అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఇతని పేరు యాన్. ఇతని తండ్రి కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఇతని చిన్నతనంలోనే తన తండ్రి ఒక క్రిమినల్ ని పట్టుకునే ప్రాసెస్ లో చనిపోతాడు. దీని తర్వాత యాన్ తన డాడ్ లాగే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవుదామని చెప్పి తన గోల్ ని సాధిస్తాడు. అది తెలిసి తన భర్త లాగే తన కొడుకు కూడా ఎక్కడ చనిపోతాడేమోనని భయపడి యాన్ అమ్మ మంచాన పడుతుంది. అప్పుడే యాన్ తన తల్లిని కాపాడుకోవడానికి తను డ్యూటీలో ఉన్నప్పుడు ఎటువంటి రిస్క్ తీసుకోనని ఆమెకి చెప్తాడు. తేవు తన పార్ట్నర్ ని కొడుతున్నప్పుడు కూడా యాన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా ఉండిపోతాడు. కానీ ఫ్యూ డేస్ బ్యాక్ యాన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ తర్వాత యాన్ మంచి పోలీస్ ఆఫీసర్ గా మారాలని ట్రై చేసినా కానీ అది అతని వల్ల సాధ్యం కాదు. కరెక్ట్ గా అప్పుడే చోయి అతని బాడీలోకి ఎంటర్ అవుతాడు. చోయి ఎలా అయినా సరే తేవు పైన రివెంజ్ తీర్చుకోవాలనే కదా చనిపోయింది. సో ఇప్పుడు చోయి జంగ్లో ఉన్నప్పుడు తను వదిలిన గ్లూస్ తోటి యాన్ లాగా వెళ్లి తేవుని పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. యాక్చువల్ గా జంగ్ ఇంకొక అలవాటు అనేది ఉంటుంది. అదేంటంటే జంగు తను చేసే మర్డర్స్ అన్నింటిని కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత రికార్డింగ్స్ ని చూసి తన పెయింటింగ్స్ ని వేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా జంగు ప్లేస్ మొత్తం కూడా సీసీటీవీలు అరేంజ్ చేసి ఉంటాయి. వీటి గురించి తేవుకి తెలియకపోవడంతో అతను జంగ్ ని చంపుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు తేవు మర్డర్ సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. సో చోయికి ఈ విషయం గురించి తెలుసు కాబట్టి అతను యాన్ లాగా జంగ్ ప్లేస్ కి వెళ్లి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకుంటాడు. అలాగే జంగ్ బ్లడ్ తోటి వేసిన డ్రాయింగ్స్ ని బయటకు తీసి జంగ్ ఒక సీరియల్ కిల్లర్ అని అతను ఇప్పటి వరకు 15 మందిని చంపాడని రివీల్ చేస్తాడు. కానీ పోలీసులకి జంగ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. యాక్చువల్ గా తేవు జంగ్ ని చంపేసి ఒక గ్యాంగ్ సహాయంతో ఆ బాడీని మాయం చేస్తాడు. నెక్స్ట్ తేవు ఒక అమ్మాయిని జంగ్ ప్లేస్ కి తీసుకెళ్లి ఆమెను అక్కడే చంపేయాలని అనుకుంటాడు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళగానే యాన్ తేవు దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక సైకో కిల్లర్ చాలా మందిని చంపేశాడని మీరు ఇటువైపు రాకూడదని తేవుకి చెప్పి అతను అక్కడ నుండి పంపించేస్తాడు. సో దాంతోనే తేవుతో పాటు వచ్చిన అమ్మాయి బ్రతికిపోతుంది. యాన్ దగ్గర తేవు మర్డర్ చేసిన వీడియో ఉంటుంది. కానీ అతను దాన్ని పోలీసులకి ఇవ్వడు. ఎందుకంటే తేవుకి పోలీసులు ఫుల్ సపోర్ట్ అనేది చేస్తారు. ఒకవేళ తాను కనుక ఆ వీడియోని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులకి ఇస్తే పోలీసులు అతన్ని సేవ్ చేయాలని చెప్పి ట్రై చేస్తారని యాన్ కి బాగా తెలుసు. సో దాంతో యాన్ ఆ రికార్డింగ్ ని తీసుకెళ్లి మీడియాకి
ఇచ్చి న్యూస్ లో ఆ రికార్డింగ్ ని ప్లే చేయమని అంటాడు. కానీ ఆ మీడియా వాడు తేవుకి కాల్ చేసి అతని వీడియో గురించి తేవుకి చెప్పేస్తాడు. ఇది తెలియగానే తేవు తనని తాను సేవ్ చేసుకోవడానికి యాన్ దగ్గరికి వెళ్లి అతనితో డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అలాగే తేవు నీకు డబ్బు కావాలా లేక ప్రమోషన్ కావాలా అని యాన్ ని అడిగి నీకు ఏది కావాలన్నా సరే నేను నీకు ఇస్తాను, నువ్వు ఈ కేసు నువ్వు మర్చిపో అని యాన్ కి చెప్తాడు. కానీ యాన్ బాడీలో ఉన్న చోయ్కి కావాల్సింది జీసు ప్రాణం. అది తేవు తిరిగి ఇవ్వలేడు కాబట్టి నువ్వు నీ క్రైమ్స్ కి శిక్షణ అనుభవించు, అదే నాకు కావాల్సిందని తేవుకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే తేవుకి తను ఆ కేసు నుండి తప్పించుకోలేను అని అర్థమయ్యి ఒక ప్లాన్ వేసి తానే పోలీసుల ముందుకు వెళ్లి జంగ్ ని మర్డర్ చేశానని ఒప్పేసుకుంటాడు. అంతేకాకుండా జంగు నన్ను కిడ్నాప్ చేసి తన ప్లేస్ కి తీసుకెళ్లి చంపడానికి ట్రై చేశాడు. అతను ఇప్పటి వరకు 15 మందిని చంపేశాడని తెలియగానే అటువంటి క్రూరుడు మన దేశంలో ఉండకూడదని చెప్పి నేను అరెస్ట్ అయినా పర్లేదు అని అతన్ని చంపేశాను, ఈ విషయంలో నన్ను క్షమించండి అని మీడియా ముందు చెప్తాడు. మీడియా కూడా తేవు జంగ్ ని చంపిన విజువల్స్ ని కాకుండా జంగు తేవుని కిడ్నాప్ చేసిన వీడియో ఫుటేజ్ ని మాత్రమే ప్లే చేస్తుంది. ఇంకా సోషల్ మీడియాలో అయితే తేవుని హీరోని చేసి పడేస్తారు. అలాగే అతని కోసం ధారణలు కూడా చేస్తారు. ఇప్పుడు పోలీసులకి తేవుకి ఎగెనెస్ట్ గా ఎటువంటి ఆధారాలు కూడా దొరకవు. దాంతో పోలీసులు అతన్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ అతను రిలీజ్ అయిన వెంటనే మీడియా ముందుకు వెళ్లి అందరికి థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళు కూడా తేవుని వెల్కమ్ చేస్తారు. తేవు రిలీజ్ అయిన వెంటనే అతను ఒక మీటింగ్ కోసం ప్లేన్ వేసుకుని మరి దర్జాగా అమెరికాకి బయలుదేరతాడు. కానీ అప్పుడే సడన్ గా ఇతని తమ్ముడు ప్లేన్ లో వచ్చిన ప్రాబ్లం ఇతని ప్లేన్ లో కూడా వస్తుంది. నిజానికి యానే ఆ ప్లేన్ లో ప్రాబ్లం ని క్రియేట్ చేస్తాడు. యాక్చువల్ గా తేవు ఏదో ఒకటి చేసి బయటకు వచ్చేస్తాడని యాన్ ముందే కనిపెడతాడు. సో దాంతో యాను ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకుంటాడు. తేవు తమ్ముడి మెమొరీ ద్వారా చోయ్కి తేవు ఎప్పుడు కూడా అతని పెన్ లో డ్రగ్స్ ని పెట్టుకుంటాడు అనే విషయం గురించి తెలుస్తుంది. సో దాంతోనే చోయ్ ఆ డ్రగ్స్ ప్లేస్ లో స్లీపింగ్ పిల్స్ ని పెడతాడు. ఇప్పుడు తేవు ఆ స్లీపింగ్ పిల్స్ ని వేసుకుని ప్లేన్ లోనే హాయిగా నిద్రపోతూ ఉంటాడు. నెక్స్ట్ చోయ్ ఆ గ్యాంగ్స్టర్ మెమొరీని యూజ్ చేసుకుని తేవు తమ్ముడికి పెట్టినట్టుగానే ఇతనికి కూడా బాంబుని పెడతాడు. ప్రస్తుతం చోయ్ ఆ ప్లేన్ లోనే ఉంటాడు. నెక్స్ట్ ఇతను సాంగ్ టాలెంట్ ని యూజ్ చేసుకుని ఒక పారాచూట్ సహాయంతో ప్లేన్ లో నుండి కిందకి దూకి నేలపైన ల్యాండ్ అవుతాడు. అలాగే ఇతను ప్లేన్ లో ఒకే ఒక పారాచూట్ ని వదిలేస్తాడు. కొంచెం సేపటి తర్వాత తేవుకి మెలకు అనేది వస్తుంది. అప్పుడే అతనికి తన ప్లేన్ బ్లాస్ట్ అవబోతుందని తెలిసి తన తమ్ముళ్లాగా బాగా భయపడిపోతాడు. తర్వాత అతను పారాచూట్ తీసుకుని ప్లేన్ లో నుండి దూకేసి సాంగ్ లాగా కిందకి వస్తాడు. తేవు కిందకి వచ్చిన వెంటనే యాను తేవు జీసుని ఎలా చంపాడో అలా తేవుని చంపాలని చెప్పి ఒక కారు తోటి తేవుని గుద్దేస్తాడు. దీని తర్వాత అతను తేవు జాంగ్ ని ఏ విధంగా చంపాడో అదే విధంగా అతను ముక్కు మూసి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే ఆ చావు దేవత చోయ్ని ఆపడానికి డైరెక్ట్ గా నేలపైకి వచ్చేస్తుంది. యాక్చువల్ గా ఆమె చోయ్ తోటి ఎవరిని చంపొద్దని చెప్తుంది కదా, కానీ ఇప్పుడు చోయ్ తేవుని చంపుతూ ఉండడంతో ఆమె అతన్ని ఆపడానికి వస్తుంది. ఇంతకీ చోయ్ ఆ చావు దేవతని ఎదిరించి తేవుని చంపగలిగాడా లేదా అనే విషయం గురించి మనం నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు ఇంత ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో ఆన్లో పెట్టుకోండి.